టీవీ నల్గొండ. ములుగు జిల్లాలో పాఠశాలలు ప్రారంభమై 20 రోజులవుతున్నా అధికారులు విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించలేదని ఏఐఎస్ఎఫ్ నాయకులు సాగర్ తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను తనిఖీలు చేసి తగిన సమయంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో స్కూల్ యూనిఫామ్ను అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటున్న ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాగర్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు అవుతున్నప్పటికీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో బుక్స్లు అందించలేదు, పాఠ్యపుస్తకాలు అందించలేదు, అటు యూనిఫామ్స్ అందించలేదు అని చెప్పని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి మన మధ్యలో విద్యార్థి సంఘాల నాయకులు, ఏఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకైతే ములుగు జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉంది, దానిపై పూర్తి వివరణ ఏఎస్ఎఫ్ఐ నాయకులు మన మధ్యలో ఉన్నారు. వాస్తవానికి ములుగు జిల్లాలో విద్యారంగ సమస్యలు అయితే అనేకంగా ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇప్పటి వరకు కూడా యూనిఫామ్స్, బుక్స్ వచ్చినాయి, కానీ అవి యూనిఫామ్ ఒకటే జత రావడం జరిగింది. పిల్లలకు అది యూనిఫామ్ ఒక జత కాకుండా ఇంకో జత ఎక్స్ట్రా ఇవ్వాలి. అదేవిధంగా బుక్స్ కూడా కొత్త పిల్లగాళ్ళకు మాత్రం ఇప్పటి వరకు బుక్స్ రాలే, పాత విద్యార్థులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ఎక్కువ కూడా బుక్స్ ప్రింటింగ్ చేసి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందించాలని, అదేవిధంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కూడా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు కావచ్చు, అదేవిధంగా మెడికల్ క్యాంపులు నెలకు 3-4 సార్లు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏజెన్సీ ప్రాంతం కాబట్టి దోమలు అవి బాగుంటాయి. కాబట్టి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చూసుకుంటే మెడికల్ క్యాంపులు పెట్టాలి. అదేవిధంగా 1 వీక్ అంటే వారానికి ఒకసారి జిల్లా ఉన్నతాధికారులు కూడా విజిట్ చేయాలని చెప్పేసి అని మేము ఏఐఎస్ఎఫ్గా కోరుకుంటున్నాం. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికే జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ ప్రైవేటు పాఠశాలలపై మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు, అక్కడ వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ప్రైవేటు పాఠశాలల్లో కూడా కొన్ని సౌకర్యాలు లేవని చెప్పి విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీరు ఏమంటారు? వాస్తవానికి ప్రైవేట్ స్కూళ్ళు చూసుకుంటే విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా అసౌకర్యాలతోటి కూడా విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా ప్రైవేటు స్కూళ్ళల్లో ఒక ఫీజుల నియంత్రణ చట్టం అనేది తేవాలి, అది పకడ్బందీగా ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి అని. అదేవిధంగా ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా ఫ్యాన్లు లేని పరిస్థితి ఉన్నాయి. కొన్ని స్కూళ్ళల్లో విచ్చలవిడిగా ఫీజులు కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. పేరెంట్స్ తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే కూడా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద కూడా విద్యార్థులకు ఇప్పటి వరకు కూడా బడ్జెట్ రిలీజ్ చేయక గవర్నమెంట్ ఆ బడ్జెట్ రిలీజ్ చేయకపోవడం వల్ల కూడా విద్యార్థులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఏదైతే వాళ్ళకు బడ్జెట్ రిలీజ్గా చేయాలని చెప్పేసి అని మేము కోరుకుంటాం. అంటే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాలలో మహిళా డిగ్రీ కళాశాలలు లేక ఇబ్బంది పడుతుందని చెప్పి మహిళా విద్యార్థులు కూడా ఎంతో ఇబ్బందులకు గురవుతుంది. దీనిపై మీరు ప్రభుత్వానికి ఏమన్నా ప్రభుత్వాన్ని అడిగినలా, దీనిపై ఎటువంటి మీరు చర్యలు తీసుకోబోతున్నారు? వాస్తవానికి ములుగు జిల్లా కేంద్రంలో ఒక మహిళా డిగ్రీ కాలేజీ ఉండాలి, అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి అని విద్యార్థులు కూడా కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్ఎంహెచ్ హాస్టల్ గత 2-3 సంవత్సరాల నుండి కూడా మేము అడుగుతూ ఉన్నాం. అధికారులను కూడా అడిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ములుగు జిల్లా కేంద్రంలో చూసుకుంటే విద్యా సంస్థలు ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన అని చెప్పేసి అంటుందో అదేవిధంగా ములుగు జిల్లా కేంద్రానికి మహిళా డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలి, ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్ఎంహెచ్ బాయ్స్ గర్ల్స్ హాస్టల్ని కూడా ఏర్పాటు చేస్తే విద్యార్థులు బాగా చదువుకొని ఇక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళకు విద్యార్థులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. చివరిగా ములుగు జిల్లాలో నూతనంగా డిఓగా చంద్రకళ మేడాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేటు పాఠశాలలు కావచ్చు, వీటిపై ఎటువంటి చర్యలు తీసుకోపోవాలనుకున్నారు? డిఓ గారు కలిసి ఎటువంటి చర్యలు మీరు మీ ఆదేశాలు ఏమి అందించారు? ఇప్పుడే డిఓ మేడం రావడం కూడా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క స్కూల్ కూడా విజిట్ చేయలేదు. కాబట్టి భవిష్యత్తులో అన్ని స్కూళ్ళు ప్రైవేటు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, విద్యారంగ సమస్యల మీద ప్రతిదీ కూడా డిఓ మేడం వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తగిన సమయంలో పాఠ్య పుస్తకాలు అందించాలి, అదేవిధంగా యూనిఫామ్స్ అందించాలి. ప్రైవేటు పాఠశాల వాళ్ళకి సంబంధించినటువంటి సౌకర్యాలు కనీసం గ్రౌండ్ లేని పరిస్థితి ఉంది. ఆ యొక్క పాఠశాలలో కావాల్సినటువంటి వసతులు ఫ్యాన్లు లేని పరిస్థితులు ఉంది. వీటిపై తక్షణమే జిల్లా
విద్యాశాఖ అధికారి మాత్రం విజిట్ చేసి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియపరుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ తగ్గించాలి, అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మన మధ్యలో విద్యా సంఘర్షణ నాయకులు తెలియపరిచారు. అంతేకాకుండా ములుగు జిల్లాలో SMS ఆశ్రమ మరియు అటు చూసినట్లయితే డిగ్రీ మహిళా కాలేజీ, ఇంజనీరింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే కోరారు విద్యార్థి సంఘాల నాయకులు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.